దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు ప్రార్థించడం వల్ల దేవుడు ప్రార్థన మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఆయన కంచెగా ఉంచి మనల్ని ఆయన కాచి దాచి కాపాడబోతూ ఉన్నారు. అదే విధముగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము 2వ భాగముగా చూద్దామండి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట, మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. ఆమేన్. దేవుడు అంటున్నారు, మునిపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మునుపటి కంటే కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తున్నారు. అధికమైన మేలు మనం ఇప్పుడు మేలు అనుభవిస్తూ ఉన్నాము. అంతకు మించి అది వ్యాపార విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని అధికమైన మేలు చేత ఆయన నింపుతున్నారు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నా దేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా మార్గాలు సరళము చేస్తూ ఉన్నారని మీరు తెలుసుకుంటారు అంటున్నారు దేవుడు. కాబట్టి మనం ప్రతి విషయమందు కూడా మనము దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా యథార్థముగా నమ్మకంగా జీవిద్దామండి. దేవుడు మన జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలులు జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. అయ్యా ఉని దేవతను అన్ని విషయాల్లో తండ్రి మునిపటి కంటే అధికమైన మేలులతో తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి నింపి నడిపిస్తున్నందుకు వందనాలు దేవా తండ్రి. దైవజనులు దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా వారికి మందిరాలను దయచేయండి దేవా తండ్రి. సంఘ సరిహద్దుల, పరిచర్య సరిహద్దులు విశాలపరచండి తండ్రి. అయ్యే రోజు ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము దయచేయమని ప్రార్థనని పాదసన్ని చేర్చుకుని తగిన ప్రతిఫలం యేసు నామములనే దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని మాట.